మొత్తం టైప్ చేయాల్సిందే బాబు. హలో హైందవ్ గారు. హలో, మీరిక్కడ? నేను ఈ బ్యాంక్ లో పనిచేస్తున్నాను. మీరేమిటి ఇలా వచ్చారు? నేను ఇక్కడ ఉద్యోగం కోసం వచ్చాను. లేదు పొమ్మన్నారు. ఓ ఐసి. ఏం చదివారు మీరు? ఎంఏ ఫస్ట్ క్లాస్. అరే, అంత క్వాలిఫికేషన్ పెట్టి మీకు ఉద్యోగం రావటం లేదా? ఏం చేయనండి, నా అదృష్టం అలా ఉంది. కలెక్టర్ ఆఫీస్ లో స్టెనో పోస్ట్ కి అప్లై చేశాను. ఉద్యోగం ఉందనరు లేదనరు. కలెక్టరేట్ లోనా? అవునండి, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ఓ ఐసి, వెరీ గుడ్. మీ పేరు, మీ అప్లికేషన్ నెంబర్ నాకు ఒకసారి ఇవ్వండి. ఎందుకండి? అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. పెద్ద ఆఫీసర్నే కలిసానండి, ఏం ప్రయోజనం లేదన్నారు. అయినా మీ ఫ్రెండ్ చిన్నవాడే. ఇలాంటి అవసరాలకు మనం కలవాల్సింది పెద్దవాళ్ళు కాదండి, చిన్నవాళ్ళే పెద్ద పని చేయగలరు. కమాన్, గివ్ మీ యువర్ డీటెయిల్స్. ఏమిటి, నువ్వు అప్లికేషన్ పంపించి 6 నెలలు అయిందా? అవును సార్. ఓ, యువర్ ఎంఏ ఫస్ట్ క్లాస్. ఎస్ సార్. ఇంతకాలం ఈ అప్లికేషన్ నా టేబుల్ మీద ఎందుకు పడప్ చేయలేదో అర్థం కావడం లేదు. నేను చాలాసార్లు వచ్చాను సార్. ఆల్ రైట్, నీ కేవలం నీ మెరిట్ మీదే ఉద్యోగం ఇస్తున్నాను. వెళ్ళి సెక్షన్ సూపర్వైజర్ కలు, ఆర్డర్స్ పాస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు నాకు చాలా ఉపకారం చేశారు. కాదమ్మా, ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ గా నువ్వు ఈ ఉద్యోగానికి రావడం నువ్వు డిపార్ట్మెంట్ చేసే ఉపకారం. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓకే. చాలా సంతోషం తల్లి. లేమలే, కాళ్లకు దండం పెట్టించుకునేందుకు 2 కాళ్ళు లేనివాడిని, నిండుగా ఆశీర్వదించడానికి 2 చేతులు లేనివాడిని. నాకెందుకమ్మా దండం పెడతావు? ఇది నీ అంతటి నువ్వు సాధించుకున్న ఘనత. 2 ఆడపిల్లల్ని పెంచి పెళ్లి చేయవలసిన మీ నాన్నగారు అవిటితనంతో మూలపడితే ఈ సంసారం ఏమైపోతుందో అని అల్లాడిపోతున్న మాకు కొడుకులా అండొచ్చి ధైర్యాన్ని ఇచ్చావమ్మా. సర్లేమ్మా, నేను వస్తానన్నా. మంచిదమ్మా. కంగ్రాచులేషన్స్ హైందవ్ గారు. థ్యాంక్స్. లోపలికి రండి. వద్దులేండి, శుభమా అంటే బయట బయలుదేరుతున్నారు, మళ్ళీ లోపలికి వెళ్ళటం ఎందుకు? నేనే మీ బ్యాంక్ వచ్చి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను ఎంత ప్రయత్నించినా రాని ఉద్యోగం మీరు ఒక మాట చెప్పగానే వచ్చేసింది. మీ మేలు నేను మర్చిపోలేను. దాన్నే ఉందండి, ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు ఆ పాటి కోఆపరేషన్ చేసుకోవడం కోసమే భగవంతుడు ఆడ మగాన్ని విడివిడిగా సృష్టించాడు. అన్నట్టు నేను మీ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి. నెల నెల ఎంతో కొంత బ్యాంక్ లో అయిపోతే వచ్చే 2000 ఇంట్లోనే ఖర్చు అయిపోతుంది. వీడి బ్యాంక్ నుంచి సరాసరి ఇంటికి రాడేమే, దారిలో 1,00,000 వ్యాపకాలు వీడికి. వచ్చేసానే, ఇందులో ఏమిటో కంగారు నీకు. దారిలో ఫ్రెండ్స్ క్లబ్ కు పిలిస్తేను కొంచెం ఆలస్యమైంది. క్లబ్బా? నువ్వు క్లబ్ కూడా పెడతావా? క్లబ్ అంటే మామూలు క్లబ్బే, అందులో ఇడ్లీలు, పెసరట్లు, మసాలా దోశలు ఉంటాయంతే. తొక్కుతావురా పేడ అంటే తింటాను ఎంత పంచం అన్నాడంట నీలాంటోడి. పెళ్ళామే ఇంట్లో పడుంటే నువ్వు ఇలా ఎంగిలి కాపీ కోసం క్లబ్లమ్మడి తిరిగేవాడివా? తిన్నగా ఇంటికి వచ్చేవాడివి. ఒరే ధనం, కొమ్మనాపల్లిలో మనకి దూర బంధువుల అమ్మాయి ఒక అమ్మాయి ఉందిరా, చిదిమి దీపం పెట్టచ్చు, అంత అందంగా ఉంటుంది. నేను చూశాను. ఆ అమ్మాయి నీకిచ్చి చెయ్యాలని ఉత్తరం రాశారు. లాంఛనాలు కాక 1,00,000 రూపాయలు కట్నం ఇస్తారు. అంత డబ్బు ఇచ్చే వాళ్ళకి మనమే కావాల్సి వచ్చామా? ఇందులో ఏదో తిరకాసుంది. డబ్బున్న వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టడానికి ఏదో కారణం ఉంటుంది. అబ్బే, ఏ కారణం లేదురా. పాపం ఆ పిల్ల ఏదో ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. ఒక్క కాలే. అది గది అసలు పైన చెప్పమే, కుంటిదన్నమాట. అబ్బే, పుట్టుకుంటది కాదురా, ఈ మధ్య కాలిపోయింది పాపం. ఒరే ధనంకొండ, 1,00,000 రూపాయలురా. బా, రూపాయలు అలా ఉంచవే, కుంటిదంతా ఎలా వేగుతావు నువ్వు? నేను ఎలాగో వేగుతానులేరా. కూర్చున్న చోటే పనులు చేసుకుంటుంది. తన లోపానికి ప్రతి నిమిషం సిగ్గుపడుతూ మన ముందు తలంచుతుంది. ఎంత హాయిగా ఉంటుందో చూడు. చెప్తా, నాకు కొన్ని లెక్కలు అకౌంట్స్ ఉన్నాయి, అవి టాలీ అయిన తర్వాత నీకు చెప్తా. 3 ముళ్ళు వేయటానికి నీ లెక్కలు డొక్కలు ఏమిట్రా? ఒరే ధనం, 1,00,000 రూపాయలురా. మా నీకు తెలీదు, నా లెక్కలు నాకున్నాయి, నీకు తర్వాత చెప్తాను కదా, ముందు నన్ను ఫోన్ చేయని. ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మన్నారు. ఏమిటండి విషయం? అబ్బాయి ఏం లేదండి, ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఇద్దరం ఒకే వయసులో ఉన్నవాళ్ళం. మీరు ఇష్టపడితేనే, నాకు మీరంటే ఇష్టం, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అది మీరు ఒప్పుకుంటేనే. థ్యాంక్ యూ హానెస్ట్లీ. ఒకడొచ్చి ప్రేమిస్తున్నానని చెప్పే మాట మొదటిసారి వినటంలో నా ఆనందం ఇంత మధురంగా ఉంటుందని నాకు తెలీదు. నాకు మీరంటే ఇష్టమే, కానీ క్షమించండి, మన పెళ్లి జరిగే అవకాశం లేదు. నువ్వు మా కులం కదా? కులం సరే, నాకున్న సమస్యలు మీకు తెలియవు. నాకు అమ్మ, నాన్న, చెల్లెలున్నారు. నాన్న అవిటివాడు, చెల్లెలు చదువుకుంటుంది. నాకు పెళ్ళైపోతే వాళ్ళకి దిక్కెవరు? అందుకని ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉంటారా? ఉండాలేమో, అలా ఎంతమంది ఉండటం లేదు. నో హైందవ్ గారు,
దీనికి వేరే ఏదైనా ఉపాయం ఉందేమో ఆలోచించండి. ఏముంటుంది? నా సమస్యల్ని అర్థం చేసుకుని నాతో పాటు ఇల్లరిక ఉండడానికి ఎవరైనా ఒప్పుకున్నప్పుడే నా పెళ్లి జరుగుతుందేమో. అంతేకాని మా అమ్మా నాన్ని ఒంటరిగా వదిలిపట్టి నేను మాత్రం పెళ్లి చేసుకోను. ఇల్లరికం ఒక ఐడియా. ఏమిటది? నాకు మా అమ్మ చెల్లి ఉన్నారు, నీకు మీ వాళ్ళు ఉన్నారు, అంతా ఒక చోట ఉంటే సమస్య లేదుగా. అప్పటికి నా చెల్లి పెళ్లి సమస్యగా. అది నీ సమస్య కాదు హైందవి, మన ఇద్దరికి చెల్లెలు ఉన్నారు. పోనీ ఓ పని చేద్దాం, మన ఇద్దరికి వచ్చే జీతంలో సగం బ్యాంకులో వేద్దాం, మిగిలిన సగంతోనే ఇల్లు గడుపుకుందాం. మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, పోను పోను కొంచెం సర్దుకుంటే సరే. నాకు చాలా సంతోషం అండి, కానీ దీనికి మీ అమ్మగారు అంగీకరిస్తారా? ఆ సంగతి నాకు వదిలే, ముందు నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక ఆవిడతో నేను మాట్లాడతాను. మా వాళ్ళు మీ ఇంట్లో ఉండడం మీకు ఇబ్బందిగా ఉండదు? పెళ్ళయ్యాక మీ వాళ్ళు ఏమిటి, మా వాళ్ళు ఏమిటి, అందరూ మన వాళ్ళు అవుతారు. నిజంగా నేను అదృష్టవంతురాలండి. నేను కానా? ఎండు చేప చేయమంటే కోడి కూర వండుతావు, ఎర్ర చీర కట్టుకోమంటే సొక్కల కొక్కడతావు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినిపించుకోవా? మావా, ఎండు చేప చెయ్యాలని చెప్పాలనుకున్నావు కానీ చెప్పలేదు. ఉండి ఎండు చేప కాలు తింటాను. అదిగో మళ్ళీ ఎక్కడి నుంచండి అరుపు? అప్పారావు అనుకుంటాను, ఉండు చూసి వస్తాను. కోడి కూర అంటే ఎండు చేప అంటావేంటే? పెళ్ళాన్ని గొడ్డుని బాధినట్టు బతావా? సిగ్గులేదు? గొడ్డుని బాస్తే కొమ్ములతో కుమ్మేస్తుంది, దీని కొమ్ములేవో సార్, అందుకే బాస్తున్నాను. అతను అలా కొడుతుంటే తిరగబడేవమ్మా. ఎందుకు తిరగబడాలయ్యా? కొట్టేది ఎవరిది మొగుడో కాదు, నా మొగుడు. ఆడికి ఎలా ఇష్టమైతే అలా చేసుకుంటాడు. ఇది రోజు ఉండే గొడవేనయ్యా. కాసేపటికి ఆడే అలసిపోయి తొంగుంటాడు. మీరెళ్ళండి. మీకు తెల్లండి బాబు, కొంతమంది తాగినప్పుడు సీకులు నంచుకుంటారండి, ఇంకొంతమంది జీడిపప్పు నంచుకుంటారు. నేనేమి నంచుకోనండి, ఇంటికొచ్చి దీన్ని తంతానండి, దెబ్బ దెబ్బకి కైపెక్కిపోద్ది. నువ్వు కొడితే ఆడుతూ పడి రోజులు పోయే అప్పారావు. నీ మీద నీ భార్య పోలీసు రిపోర్ట్ ఇస్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? మంచివారేనయ్యా, నేనెందుకు రిపోర్ట్ ఇవ్వాలా? వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. రామమ్మా బొవ్వెడతాను. గుడ్ నైట్ సార్. అప్పారావు, ఆడదంటే నువ్వు నంచుకు తినే కూర కాదు, నీ జీవితాన్ని పంచుకునే మనిషి. ఇంకోసారి నీ పెళ్ళాం మీద చేయి చేసుకుంటే నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. రామమ్మా. మాస్టర్ గారు, మరి ఇదేం అవతారం? ఇది మహిషాసుర అవతారం. మహిషాసురుడికి తల పెద్దది, కానీ మెదడు చిన్నది. లోకాల్లో అల్లకల్లోలం చేస్తూ ఉంటే శక్తి స్వరూపిణి అయిన శ్రీదుర్గ అవతరించి అతన్ని అంతం చేసింది. అదే మహిషాసుర మర్దనం. ఆ పుణ్యదినాన మనమంతా దసరా పండుగ చేసుకుంటాం. మాస్టర్ గారు, మరి దసరా బుల్లోడంటే ఎవరు? నువ్వేరా భడవకానా? విల్లు బాణం పట్టుకుని దసరా పద్యాలు చదివే బుల్లెబ్బాయిలు అందరూ దసరా బుల్లోళ్లే. ఏది పద్యం చదవండి.